ఈ శివాజీ ఎంత దొంగ లంజా కొడుకు అంటే నా అంబిషన్ ఆ 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన లంజా కొడుకు వాడు చెప్పడం మీరు వినడు. ఒకప్పుడు నువ్వు చేసే వీడియోస్ కొన్ని చూసినప్పుడు చాలామంది యూట్యూబ్ కానీ కంటెంట్ క్రియేషన్ కానీ స్టార్ట్ చేశారు నీ ఇన్స్పిరేషన్తో. కానీ ఈ మధ్య నువ్వు పోస్ట్ చేసే వీడియోస్ చాలా చిరాకు మింగుతున్నాయి. నువ్వు నాలెడ్జ్ ఇస్తున్నావా లేదా దేశంలో ఉన్న యూత్ని రాంగ్ సైడ్ వెళ్ళకుండా కాపాడుతున్నావా అంతవరకు ఓకే. కానీ అమ్మాయిల డ్రెస్ సెన్స్ విషయంలో ఈ మధ్య కొన్ని వీడియోస్ చేసావు, అది కూడా ఇండియాలో ఉండి కాదు వేరే కంట్రీలో ఉండి చేసావు. మేబీ ఇండియాలో ఉండుంటే ఇలాంటి వీడియోస్ చేసేవాడు కాదేమో. అండ్ నీకు ఈ కంట్రీస్ తిరిగి బీచెస్ చూడడంలో బాగా బిజీ అయిపోయినట్టున్నావు. ఊర్లో ఉన్న చిన్న చిన్న చెరువులు చూడడం మానేసావు. నిజానికి శివాజీ గారు చెప్పింది 100కి 100% నిజం. చెప్పే విధానంలో రాంగ్ అయి ఉండొచ్చు కానీ చెప్పింది మాత్రం 100% కరెక్ట్. నీకేంటి స్వామి 100 కంట్రీస్ తిరుగుతావు, 100 కల్చర్స్ చూస్తావు. ఇక్కడున్న జనాలు అలా కాదు, నీలాగా ట్రావెల్ చేయలేరు. వాళ్ళ సరౌండింగ్స్ ఎట్లా ఉన్నాయో అలాగే బిహేవ్ చేస్తారు. మేము కూడా పార్టీస్ ఎంజాయ్ చేస్తాం, పబ్స్కి వెళ్తాం, అమ్మాయిల్ని చిన్న చిన్న బట్టలు కూడా వేసుకొని ఇస్తాం. ఒంటరిగా మాత్రం చేయనివ్వం. ఎందుకంటే మన దేశంలో ప్రొటెక్షన్ ఏ లెవెల్లో ఉందో మన అందరికీ తెలుసు. ఎలా ఉంటే అలానే యాక్సెప్ట్ చేయాలంటే అది అవ్వని పని. అంతెందుకు ప్రతి వీడియోలో నువ్వు క్యాప్ పెట్టుకునే వీడియోస్ చేస్తావు, ఇంట్లో ఉన్నా సరే క్యాప్ పెట్టుకునే వీడియో చేస్తావు. ఎందుకని జనాలు జడ్జ్ చేస్తారు, ఏదో ఒక రకంగా ఏదో ఒకటి అంటారు. నీ ఇన్సెక్యూరిటీస్ని నువ్వు ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటున్నావో అలాగే ఒక నిజమైన మగాడు వాళ్ళ ఫ్యామిలీ కోసం, వైఫ్ కోసం, గర్ల్ ఫ్రెండ్ కోసం మాత్రమే కాదు, ఇండియాలో ఉన్న ప్రతి అమ్మాయి కోసం ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతాడు. బికాజ్ ఇక్కడ జరిగే సిచ్యువేషన్స్ అలాంటివి. ఇదంతా నీకు అర్థం కావాలంటే అప్పుడప్పుడు ఇండియా వచ్చి వెళ్ళడం కాదు, కుదిరితే ఒక 2 years ఇండియాలో ఉన్న జనాల మధ్య బతుకు.